దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలండి. యేసయ్య మనందరిని ప్రేమించి మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించినందులకై దేవునికి మనము నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్రమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, జీవము గల దేవుని వాక్ అనే కార్యక్రమంలో యేసయ్య ఈరోజు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము. నిజంగా దేవుని సేవకుడు యెషయా ప్రవక్త గారు ఇస్తున్నటువంటి చక్కటి స్టేట్మెంట్, చక్కటి మాట, జీవము కలిగిన దేవుని మాట ఇది. దేవుని భక్తుడిగా యెషయా ప్రవక్త గారు చెప్తున్నారు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము అనేటువంటి మాట ఆయన తెలియజేస్తున్నాడు. నిజమే ప్రియులారా, మన దేవుడు మనందరినీ కూడా ధైర్యపరిచే దేవుడు. మన దేవుడు మనలను బలపరిచే దేవుడు. మన దేవుడు భయము నుండి మనలను విడిపించే దేవుడు. అందుకే ఆయనను మనము నమ్ముకొనుచూ ఉన్నాం. ఆయనను మనము నమ్ముకొనుట వలన మనము ధైర్యపరచబడతాము. అంత మాత్రమే కాదు, ఆయనే మనకు బలమై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏ విషయాన్ని బట్టి మీరు భయపడి ఆందోళన చెందుతూ ఉన్నారో ఆ విషయంలో దేవుడు మీకు తోడుగా ఉండి మరి అద్భుతం మీ జీవితంలో చేయాలని కోరుతున్నాను. భయపడక ఆయనను నమ్ముకుందాం మనం. ఆయనే మనకు బలము, ఆయనే మనకు కీర్తనకు ఆస్పదము. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడదాం. అద్భుతం మన జీవితంలో స్వతంత్రించుకుందాం. ఈ వాగ్దానం దేవుడు మన జీవితంలో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీ పవిత్రమైన పాదముల స్తోత్రములు. ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మీకు వందనాలు. ఈ దినమంతా మీ కాపుదల దయచేయండి. మా ప్రతి పనిలో ప్రయాణంలో తోడుగా ఉండండి. మీ చేయి తోడుగా ఉంచండి. ఎవరి జీవితంలో భయము ఆందోళన కలిగి ఉన్నారో వారందరికీ ధైర్యం కలిగిన ఆత్మనివ్వండి. నిన్నే నమ్ముకున్నాం ప్రభువా. ప్రవక్త ద్వారా చెప్పిన మీ మాట, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను అనే మాట ఆధారం చేసుకున్నాం ప్రభువా. మా రక్షణకు కారణభూతుడవు నీవే గనక మీ మీద ఆధారపడుతున్న వారందరి జీవితంలో అద్భుతం చేయండి. యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తూ బలహీనులు మీరు బలపరచండి. ఈ దినమంతా చేయుచున్న ప్రతి పనిలో ప్రయాణంలో తోడుగా ఉండండి. ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారిని, ఈ వాగ్దానం వింటున్న వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. దీవించి వారి జీవితంలో అద్భుతం జరిగించండి. ప్రతి ఒక్కరూ మీ ద్వారా మేలు పొందుదురుగాక. అందరికీ నీ కృప కలుగునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న 10th క్లాస్ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. కృపతో నింపండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.